మీరు మీ లైఫ్లో బెస్ట్ మూమెంట్ అంటే మీ బాబు అన్నారు. అవును. ఇప్పుడు డెలివరీ అనగానే చాలా మందికి భయం ఉంటుంది. మీరు ఫేస్ చేసిన ఒక ఆడపిల్లగా మీరు ఆ సిచ్యువేషన్లో అంటే కొందరికి అటా ఇటా అన్నట్టుగా కూడా ఉంటుంది. ఎగ్జాక్ట్లీ మీ ఒపీనియన్. అంటే నాకు అంత ఏం ఫస్ట్ భయం అనిపించింది ఏమవుతుందో అనేసి. కానీ నా హస్బెండ్ చెప్పాడు ఏం కాదు, అంత మంచిగా అవుతుంది, టెన్షన్ పడొద్దు అనేసి. ఇంకా నేను కూడా అంత టెన్షన్ ఏం తీసుకోలేదు, అన్నీ కూడా మంచిగా అవుతాయి అనేసి. ఇంట్లో కుకింగ్ మీరే చేస్తారా, హస్బెండ్తో చేస్తారా? లేదు, నేనే చేస్తా. ఎగ్జాక్ట్లీ నేనే చేస్తా. ఓకే. ఇప్పుడు ఆయనకి ఇప్పుడిప్పుడు కొంచెం తెలుగు బాగా వస్తుంది అని అంటున్నాను. స్టార్టింగ్లో మరి మరాఠీలో మాట్లాడుతుంటారా మీరు? కొంచెం మాట్లాడుతుండే తెలుగు, ఇప్పుడు మొత్తం వస్తుంది. మొత్తం తెలుగులో మాట్లాడతాడు, హిందీ కూడా తెలుగు కూడా రెండు. వాళ్ళ విలేజ్ ఎక్కడ? విలేజ్ వచ్చేసి మహారాష్ట్ర, కానీ ఉండేది కూడా ఇక్కడనే. వాళ్ళు మొత్తం కూడా ఫ్యామిలీ మొత్తం కూడా ఇక్కడనే ఉండేది. ఓకే. వాళ్ళ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఏంటి? వాళ్ళ ఫ్యామిలీ అతనికి ఒక సిస్టర్ ఉంది, ఇంకొక బ్రదర్ ఉన్నాడు. అతను 3 మెంబర్స్. రీల్స్ ఒకటేనా, ఇంకేమైనా టాలెంట్స్ ఉన్నాయా? యూట్యూబర్ కూడా, యూట్యూబ్ చేయాలనేసి ఉందన్నమాట. ఓకే. ఒకటి ఆల్రెడీ మీ యూట్యూబ్ కూడా ఉన్నట్టుంది కదా? ఉంది. ఓకే. దాంట్లో కూడా రీసెంట్లీ స్టార్ట్ చేసిన. అది కూడా ఏంటి వ్లాగ్సేనా? వ్లాగ్స్. అంటే మానిటైజేషన్, కాపీరైట్ పడకుండా thumbnail ఇవన్నీ మీరేనా ఎడిటింగ్? అన్నీ నేనే చేస్తాను. టైం ఉందైతే. టైం తీసుకుంటాను, నా హస్బెండ్ కూడా హెల్ప్ చేస్తాడు దానికి. సిస్టర్ కానీ హస్బెండ్ కానీ హెల్ప్ చేస్తాడు దానికి. ఓకే. టైం ఉన్నప్పుడు ఎడిట్ చేసుకొని చేస్తాను. ఇప్పుడు యూట్యూబ్లో చేసే వ్లాగ్స్ ఎలాంటివి? కుకింగా, లేదంటే ఫ్యాషనా, లేదంటే రీల్సేనా? లేదు, కుకింగ్ కూడా నార్మల్గా నేను ఏం చేస్తా అంటే నాకు ఇంట్లో ఆర్గనైజర్ చేయడం ఇష్టం ఎక్కువ. అలా అన్నమాట. ఇంట్లో ఏదైనా ఐటమ్స్ గురించి కానీ అట్లా ఎక్స్ప్లెయిన్ చేయడం, లేకపోతే ఏదైనా ఐటమ్స్ తీసుకుంటే కనుక అట్లాంటి వీడియోస్ వస్తాయి. ప్రమోషన్స్కి ఎంత తీసుకుంటారు? అంటే పర్టికులర్ అందరికీ ఒకటి అని ఉండదు. చెప్పాలా వద్దు? పర్లేదు, చెప్పొచ్చు. వస్తాయి ప్రమోషన్స్, చెప్పినా కూడా వస్తాయి, చెప్పకుండా కూడా వస్తాయి. ఏం చెప్పాలి? పోనీ రీసెంట్గా చేసిన ప్రమోషన్కి ఎంత తీసుకున్నారు? 10K తీసుకున్నాను. 10K తీసుకున్నారు. ఇంకా లైఫ్ గోల్ ఏమైనా ఉందా? ఉంది. నా లైఫ్లో మంచి యూట్యూబర్ కావాలి అని ఉంది. మీరు చిన్నప్పుడు ఆడిన ఆటలు ఏమైనా గుర్తుకున్నాయా? తొక్కుడు బిళ్ళ ఆటలు ఆడుతుండే. ఇప్పుడు పెద్దగా అయినాక ఫోన్లలో ఫోన్లో గేమ్స్ ఎక్కువ ఆడను నేను, ఎందుకంటే నాకు టైం ఉండదు. టైం ఉన్నప్పుడు ఏదైనా వీడియో ఎడిట్ చేయడం కానీ ఇది అన్నమాట. మీ ఆఫీస్లో తెలుసా మీ ఇన్స్టా అందరికీ? తెలుసు. బాగా సపోర్ట్ అక్కడ కూడా. అంటే చెయ్యొద్దని ఎప్పుడు ఏం చెప్పలేదు, సపోర్ట్ చేస్తారు అక్కడ ఉన్న వాళ్ళు కూడా. మీ ఫాలోవర్స్ కోసం మాట్లాడండి. ఫాలోవర్స్ అంటే చాలా సపోర్ట్ చేస్తారు, అందరికి కూడా థ్యాంక్ యూ. ఇంతవరకు అయితే చాలా సపోర్ట్ చేశారు, ఇంకా ముందు ముందు కూడా సపోర్ట్ చేయాలి, యూట్యూబ్లో కూడా సపోర్ట్ చేయాలి అని. యూట్యూబ్ స్టార్ట్ చేస్తే ఇంకా జాబ్ లేదేమో. కంటిన్యూ జాబ్ కూడా చేస్తున్నాను, చూడాలి మళ్ళీ తర్వాత. సో మొత్తానికైతే ఫస్ట్ ఇంటర్వ్యూ ఇది చాలా అన్కంఫర్ట్గానే వచ్చింది. చూసి మీరే కామెంట్స్ చేయండి. నెక్స్ట్ ఇంటర్వ్యూ అయినా ప్లాన్ చేద్దాము. కనీసం యూట్యూబ్ ఛానల్ పెట్టుకొని ఇంకా సక్సెస్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా సిస్టర్. థ్యాంక్ యూ. ఇంకేమైనా మాట్లాడతారా మీరు? ఇంకంతే ఏంటి, ఇంటర్వ్యూ మొత్తం చూసుకుంటే నా క్వశ్చన్స్ ఉన్నాయేమని నాకు అనిపిస్తుంది. సో చూసారుగా ఇంటర్వ్యూ. నెక్స్ట్ ఇంటర్వ్యూతో మీ ముందుంటా. సైనింగ్ ఆఫ్ కీర్తి.